తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఉగాది వస్తుంది. ఉగాది చేసుకోవాలా, లేదు అంటే చాలామంది న్యూ ఇయర్ ముందు వస్తుంది, ఉగాది కన్నా ముందు న్యూ ఇయర్ చేసుకుంటారు. అది ముఖ్యంగా చేసుకోమంటారా, నూతన సంవత్సరం చేసుకోమంటారా, లేదంటే నూతన సంవత్సరం అని చెప్పబడే ఇప్పుడు మన ఉగాది దాన్ని చేసుకోవడం ముఖ్యమంటారా? రెండూ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఏదైనా కాలగమనము, ఏమంటారు, లెక్కించటం, గణనము, అంతే కదా. ఇప్పుడు మొట్టమొదట వచ్చింది అన్నారు కనుక ఆ పదం వాడారు కనుక, అంటే క్యాలెండర్ మొదట జనవరి నుంచి అనే పదం వాడారు కనుక దాని గురించి చెప్పుకుందాం. అది డిసెంబర్ 31 రాత్రి 12 నుంచి మొదలయ్యి కొత్త సంవత్సరం మొదలైంది అని లెక్క పెట్టుకుంటున్నాం. గ్రెగరీ అనేటటువంటి ఒక పోపు దీనిని కొన్నేళ్ల క్రితం మనకి దీనిని అలవాటు చేశారు. అది అలవాటు చేసినప్పటి నుంచి మనకని కాదు, ప్రపంచానికి అంతా కలిపి ఎక్కువగా ఇప్పటికీ జనాభా వాళ్లే కదా ఎక్కువ మంది కనుక, వాళ్ళు పదుగురాడు మాట పాడి ధరచలు ఎక్కువ మంది ఏది ఫాలో చేస్తే అందరూ అది ఫాలో చేయాల్సిందే. ఆ రకంగా అన్ని దేశాలు కూడా ఒక సమ్మిట్ లో ఒప్పుకున్నాయి ఇవి మేము ఫాలో చేస్తామని. దాంట్లో ఉన్న ఒక సౌలభ్యత ఏంటంటే, ఒక తారీఖు నిశ్చయించాక దానికి మళ్ళీ రిపిటేషన్ ఉండదు కనుక అది అర్థం చేసుకోవడం తేలిగా. ఇప్పుడు మనకి వేమన శతకంలో వేమన ఫలానా సంవత్సరం పుట్టానంటాడు. అది ఎన్నో సంవత్సరం అనేది మనకి ఎన్నోసారి వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది లెక్క పెట్టుకోవాలంటే మనకు కష్టం అవుతుంది. ఎవరికి తెలియట్లే ఇప్పటికీ. అలా కొంతమంది వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు అని చెప్పుకుంటాను చూడండి. మనం పాత వాళ్ళని, ఋషుల్ని, మునుల్ని, ఇలాంటి గొప్ప గొప్ప సంగీతకారుల్ని, సాహిత్యకారుల్ని ఎప్పుడో ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నమాట అయితే యథార్థమే, ఖచ్చితంగా ఫలానా అని చెప్పలేకపోతాం. అలాంటి వాళ్ళు అనమాట. అక్కడ అలా కాకుండా, అంటే అప్పటి నుంచి కనీసం, అంతకు ముందర వాళ్ళు ఏమీ చెప్పలేరు, అప్పటి నుంచి ఇలా పెట్టుకుని ఇలా మొదలు పెట్టుకుందాం, ఇలా అయితే గణన మనకి అంటే కౌంటింగ్ ఈజీ అవుతుంది అని వాళ్ళు ఒక పద్ధతి మొదలు పెట్టారు. ఇప్పుడు రేపు ఉగాది 19వ తారీఖు వస్తుంది. 19/3/2026 అంటే అందరికీ విశ్వవ్యాప్తంగా తారీఖు అర్థమవుతుంది, అదే కదా. అదే శ్రీ పరాభవ చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఎంతమందికి అర్థమవుతుంది? చాలా తక్కువ మందికి అర్థమవుతుందమ్మా. మనకే మళ్ళీ 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ శ్రీ పరాభవ చైత్ర శుద్ధ పాడ్యం వస్తుంది. అవునా? అందుకే ఈ 60 ఏళ్ళు అనేది ఒక ప్రత్యేకమైన సర్కిల్ అనమాట. షష్ఠి పూర్తి చేసుకుంటారు, గమనించారా? 60 ఏళ్ళు నిండంగానే మళ్ళీ వాళ్ళు పుట్టిన సంవత్సరం మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఫ్రెష్ గా పుట్టినట్టుగా భావించుకొని షష్ఠి పూర్తి చేసుకుంటారు. అర్థమవుతుంది కదా. ఈ రకంగా ఇలా కౌంటింగ్. మరి అలాంటి ఇబ్బందులు రాకుండా ఒక డేట్ అలా ఒకసారి అన్నామంటే, ఇప్పుడు 19/3/2026 అంటే 2026 ఒకసారి అనుకున్నామంటే ఇంకా మనకి అనుమానం ఏముంది దాంట్లో? ఎప్పటికైనా ఈ డేట్ ఇట్లాగే ఉంటుంది యూనివర్సల్ గా కనుక దాంట్లో కన్ఫ్యూజన్ తక్కువ, అందుకని పెట్టారు. కొంతమంది ఏమంటారు, మాకేమో అక్కడ అంటే అప్పుడేమో ఆకులు రాలిపోయే కాలం, ఇప్పుడేమో ఆకులు చిగురించే కాలం కనుక ఇది బాగుంటుంది. ఇలాంటి మాటలు కూడా చాలా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన పండితులే చెప్తూ ఉంటారు. ప్రతి వారు వారికి అనుకూలంగా చెప్పుకుంటారమ్మా. నీ పేరు విజయలక్ష్మి ఎందుకంటే నేను ఎంత మంచిదో, ఆ పేరు ఎంత మంచిదో, ఎంత బాగుంటుందో, ఎంత అద్భుతమైందో, అది ఎంత సంప్రదాయాన్ని తెచ్చిందో చెప్పుకుంటా. నీ పేరు భార్గవి అంటే నువ్వు ఇంకొకటి ఎంత దానికి సంబంధించిన చరిత్ర నువ్వు చెప్పగలుగుతావు. ఇంకోళ్ళే వాళ్ళ పేరున్నా వాళ్ళు అలాగే చెప్పగలుగుతారు. ఎవరిది వాళ్ళకి మంచిది కదా, మనం ఎప్పుడు తక్కువ చేయం కనుక మనకు అంత మంచిది అని చెప్తాం. అసలు సంవత్సరాది మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కానీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేసుకోరు. మనతో పాటు చేసుకునే వాళ్ళు కన్నడ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు మనతో పాటే చేసుకుంటారు. కన్నడ వాళ్ళు కూడా ఉగాది అంటారు, మహారాష్ట్ర వాళ్ళు గుడి పర్వ అంటారు. వాళ్ళ మొదటి రోజు అనమాట. అదే మార్వాడీలు వాళ్ళందరూ దీపావళి నాడు చేసుకుంటారు. అవునా? మన దేశంలో ఉన్నారు పార్సీలు, కొన్ని తరాల నుంచి ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళందరూ నవరోజ్ అని వాళ్ళ పండగ వాళ్ళకి వేరే, అంటే వాళ్ళ నూతన సంవత్సరం. అవునా? కొంతమంది బిహు అని చేసుకుంటారు. అస్సాముల వాళ్ళకి ఒక సమయం ఉంటుంది, ఒరిస్సా వాళ్ళకి ఒక సమయం ఉంటుంది. ప్రతి వారికి ఏ భాగాన్ని తీసుకున్నా ఆ ఆచారాలను బట్టి, ఆ సంస్కృతిని బట్టి, దీన్ని బట్టి మన పక్కనే ఉన్న తమిళనాడు వాళ్ళు వేరేగా చేసుకుంటారు. వాళ్ళు సౌరమానం పాటిస్తారు, మనం చాంద్రమానం పాటిస్తే వాళ్ళకి ఆ సౌరమానంలో న్యూ ఇయర్ వచ్చేదాకా మన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు చేసుకుంటారు. అంటే ఎవరి న్యూ ఇయర్ వాళ్ళది తక్కువ అంటాం ఎట్లా, వీళ్ళది ఎక్కువ అంటాం ఎట్లా? ఇప్పుడు ఒక పేరు ఇది ఉంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది అని ఎలా చెప్పలేమో, అలాగే వీళ్ళ కొత్త సంవత్సరం బాగుంది, వాళ్ళ కొత్త సంవత్సరం బాగాలేదు అనుకోవటం
అది ప్రెజుడైజ్ అవటమే తప్పితే పూర్తిగా చక్కగా శాస్త్రపరంగా చెప్పినట్టు కాదు. నిజమే. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి అనుకూలమైన రోజులు ఉంటాయి. ఇప్పుడు చక్కగా చిగుళ్ళు వస్తున్నాయి, బాగుంది అనుకుంటాం. అప్పుడు వాళ్ళకు ఉండేది బాగుంటుంది, చక్కగా చల్లచల్లగా భలే బాగుంది, చక్కగా మంచు పడుతుంది, ఈ మంచు తెల్లగా చూస్తుంటే ఎంత మనోహరంగా ఉంది, అసలు ఉన్న పొల్యూషన్ అంతా మంచుతో కింద పడిపోతుంది అక్కడ అనుకునే వాళ్ళు ఉండొచ్చు కదా. ఈ మంచుతో నేను చక్కగా వెళ్ళి స్కీయింగ్ చేయొచ్చు, ఆ పర్వతాలు మీద ఒకసారి అలా తిరిగి రావచ్చు, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. కనుక కాళిదాసు ఋతు సంహారం అని ఒక కావ్యం రాశాడు. ఆ ఋతు సంహార కావ్యంలో మొత్తం 6 ఋతువులు మనకి సంవత్సరానికి. ఈ 6 ఋతువులు దేనికదే ఎంత గొప్పదో చెప్తాడు. అంటే ప్రతిదీ గొప్పదే, ఏది ఇంకో దానికంటే తక్కువది కాదు అని అలా ఆ ఋతు సంహారంలో అసలు కంటెంటే అదనమాట. దానికి ఆ కావ్యానికి ప్రతిదీ ఎలా గొప్పదో చెప్తాడు. అంటే అన్ని గొప్పవే, ఏది కాదంటానికి వీల్లేదు, దేనికి అదే. కనుక అలాగే ఇప్పుడు ఇది బాగుంది ఇది బాగాలేదని అనడానికి మనం నిజంగానే అంత అర్హత మనకు ఎవరికి కూడా లేదు. దేనికి అదే బాగుంది, మనకి ఇది కనుక మనకి ఇంకా బాగుంది, అంతవరకు చెప్పుకోవచ్చు. కనుక ఏ సంవత్సరం పాటించాలి, తెలుగు నూతన సంవత్సరాది పాటించాలా, లేకపోతే అది ఇంగ్లీష్ న్యూ ఇయర్ అనే మాట వాడుతున్నారు. ఇంగ్లీష్ న్యూ ఇయర్ అనే మాట నేను వాడను. మనం వాడుకుంటున్నప్పుడు అది ఇంగ్లీష్ ఎట్లా అయింది? కావాలంటే యూనివర్సల్ అనండి. అవునా? అందరూ వాడుకుంటున్నారు కదా, మనం ఒక్కళ్ళమే వాడుకో. ఇంగ్లీష్ వాళ్ళు ఒక్కళ్ళే వాడుకుంటున్నారా? తెలుగు వాళ్ళు వాడుకోవట్లేదా? తమిళం వాళ్ళు వాడుకోవట్లేదు, జర్మనీ వాళ్ళు వాడుకోవట్లేదా, ఆఫ్రికా వాళ్ళు వాడుకోవట్లేదా? ఎవరు వాడుకోవట్లేదు. కనుక ఒక భాషకో ఒక దేశానికో ఇంగ్లీష్ అనేది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఇంగ్లాండ్ వాళ్ళు మాట్లాడే భాష ఇంగ్లీష్. ఇప్పుడు రకరకాలుగా ప్రతి భాష వాళ్ళకి, ఇప్పుడు మనం కంప్యూటర్లో చూస్తే ప్రతి దేశానికి ఇంగ్లీష్ ఆస్ట్రేలియా, ఇంగ్లీష్ ఇండియా అని ఇలాంటి రకరకాల భాషలు, ఇంగ్లీష్ యుఎస్ అని ఇలా రకరకాల భాషలు మనకి ఇంగ్లీష్లోనే ఇన్ని రకాల డైలెక్ట్స్. ఎందుకు మన తెలుగు ప్రాంతాల్లోనే ఒక్కో జిల్లా వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడటం లేదు తెలుగే. మొత్తం అంటే 2 రాష్ట్రాలు కలిపి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు నాకు లెక్కలేదు, కానీ మాట్లాడటం లేదు. ఓసారి నేను ఊరికే క్షేత్రయాత్ర చేద్దామని అన్నవరం ఇవన్నీ చూసుకుందామని గోదావరి జిల్లాలకు వెళ్తే, ఇక్కడ పశ్చిమ గోదావరి అదన్నా, తూర్పు గోదావరి జిల్లాల వాళ్ళ మాట నాకు అర్థం కావట్లేదండి అన్నాడు. మీరు పక్కనే అది మీకు అర్థం కాకపోవటం ఏంటి అంటే, ఏమిటో వాడు వేరేగా మాట్లాడుతున్నారండి అంటాడు. ఇలా మాలాగా కొంచెం తిరిగే వాళ్ళు ఉంటాం కదా, ఎక్కడ చూసినా రొమాన్స్ లాగా తిరుగుకుంటూ ఉండేవాళ్ళు, మాకు అన్ని భాషలు అర్థమవుతుంది. ఏ ప్రాంతంలో వాళ్ళు ఏ మాట మాట్లాడినా అదేమిటో మాకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు అక్కడి నుంచి కదలని వాళ్ళకి. అట్లా ఉందన్నమాట. అంటే ఇప్పుడు అందుకనే చాలా మంది ఆ భాషను ఎక్కిరించడం, ఈ భాషను ఎక్కిరించడం, లేకపోతే పోనీ ఆ మాండలికాన్ని ఎక్కిరించడం, ఈ మాండలికాన్ని ఎక్కిరించడం, అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎవరిది వాళ్ళకే, దేనికి దానికే. దాని అద్భుతమైన వొకాబులరీ ఉంది, దానికి అద్భుతమైన సాహిత్యము ఉంది, దాన్ని ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు. కనుక ఒకటిని ఎక్కిరించి ఒకటి తక్కువ ఇది ఎక్కువ అని చెప్పుకునే వాళ్ళంతకంటే మూర్ఖ శిఖామణులు ఇంకోళ్ళు లేరు ఎప్పుడు. నిజంగా గమనించి చూస్తే విషయం అదే కదా. కనుక ఒక భాషలో కొన్ని పదాలు ఎక్కువ ఉండొచ్చు, ఒక భాషలో కొన్ని పదాలు తక్కువ ఉండొచ్చు. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ వాడికి పుణ్యం అంటే ఏమిటో తెలియదు, పుణ్యాన్ని ఇంగ్లీష్లో అనువదించమంటే ఎవరు అనువదించలేరు. అలాగే ఎంగిలిని ఇంగ్లీష్లో ఏమంటారో వాళ్ళకి ఎంగిళ్ళు తెలియవు. మనం ఎంగిలి అనుకుంటాం, తాగంగానే మన గ్లాసు ప్లేట్ పక్కకు పెట్టుకుంటాం, మళ్ళీ కడిగేదాకా ఇంకోటికి ఇవ్వం. అవునా? అలా అంటే మనకి ఎంగిలి అనే కాన్సెప్ట్ ఉంది, వాళ్ళకి లేదు. భారతదేశంలో అన్ని వాళ్ళకి ఎంగిలి అనే కాన్సెప్ట్ ఉంది. కనుక మనం వీళ్ళకి చెప్పగలం, వాడికి చెప్పలేం. అవును. అంటే గుడ్డివాడికి ముందర ఇది ఎలా ఉంటుంది అని చెప్పాలంటే ఎలా చెప్పలేము, రంగుల్ని చెప్పలేము గుడ్డివాళ్ళకి. ఈ ఫలానా తెల్లగా ఉంటుందంటే ఏమని చెప్పగలం? అప్పుడు వాడికి ఎలా ఎప్పుడైనా ఒకసారి చూసి ఉంటే వాళ్ళకి అది అర్థం అవుతుంది. కొంతవరకైనా విజన్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అసలు ముందర నుంచే లేని వాళ్ళకి అది ఆ మాట అసలు వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? అదే ఇది కూడా. అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఆ సంవత్సరాది ఎక్కువ ఈ సంవత్సరాది తక్కువ, ఇవి నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను కూడా ఇన్ని కారణాలు చెప్పారు. ఎందుకంటే ఎవరి సంవత్సరం వారికి అది బాగుంటుంది. మరి అప్పుడు దీపావళి అప్పుడు మేమంతా దీపాలు పెట్టుకుంటాం, లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుందని ఇప్పటి నుంచి వాళ్ళు నూతన సంవత్సరం చేసుకుంటాం. మా మార్వాడీలందరూ కొంతమంది అంటున్నారు, వాళ్ళు చక్కగా భలే డెవలప్ అవుతారండి, బాగా మంచిగా డబ్బులు చేసుకుంటారండి, మంచిగా వ్యాపారం చేస్తారండి, అలాగని మనం మార్చేసుకుంటామా? వాళ్ళది అది గొప్ప. అవును. మనకి ఇప్పుడు చక్కగా మంచి మంచి చిగుళ్ళు వస్తాయి, కొత్త కొత్త రుచులు, ఈ కొత్త రుచులన్నీ మనం ఒకసారి ఆస్వాదిస్తాం. ఇది మనకు గొప్ప. అవును, ఇది తెలుసుకోవాల్సిన విషయం. అందుకని ఏ పండగ, ఏ ఉగాది గొప్పది, ఏది చేసుకోవాలి అంటే
రెండూ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఓకే. మన పక్కన ఒకవేళ ఏ మరవడి వాళ్ళు ఏ తమిళం వాళ్ళు ఉంటే వాళ్ళ పండగ కూడా చక్కగా వాళ్ళకు స్వీట్ చేసి మనం ఇవ్వచ్చు, వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. తప్పేం లేదు. నథింగ్ రాంగ్, ఏమీ తప్పలేదు, దోషం లేదు. ఓకే అమ్మ, నిజంగానే చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.